తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయం వైపు రావడానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు భయపడుతున్నారట. అత్యవసరం అయితే తప్ప అటువైపుకు వెళ్లటం లేదని సమాచారం. ఒకవేళ వారు బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లినా అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారని ఆ పార్టీకి చెందిన కార్యకర్తలు నేతలు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్లో ఉన్నా సరే తాము స్వంత నియోజకవర్గంలో ఉన్నామని అబద్ధాలు చెప్తూ తప్పించుకుంటున్నారట. అసలు బీజేపీ ఎమ్మెల్యేలకు ఏమైంది? బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి రావడానికి వారెందుకు భయపడుతున్నారు? తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలకు ఏమైంది? సొంత పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలంటే ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? ఈ ప్రశ్నలు ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశాలుగా మారాయి. తెలంగాణ కమలం పార్టీ ఎమ్మెల్యేల తీరుపై ఆ పార్టీ రాష్ట్ర నేతలు తలలు పట్టుకుంటున్నారట. అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి తామే అని చెప్పుకునే బీజేపీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి మాత్రం జంకుతున్నారని ఆ పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ బీజేపీ తెలంగాణకు మొండి చేయి చూపిందని ధ్వజమెత్తారు. విపక్షాల విమర్శల నేపథ్యంలో బడ్జెట్ పరంగా తెలంగాణకు చేకూరే ప్రయోజనాలపై మాట్లాడడానికి తెలంగాణకు చెందిన ఏ బీజేపీ ఎమ్మెల్యే కూడా ముందుకు రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రొఫెసర్ లక్ష్మణ్ తప్ప ఎమ్మెల్యేలు ఎవరూ మాట్లాడకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన మాత్రం హైదరాబాద్ కు వచ్చి మీడియా సమావేశం నిర్వహించి 2014లో 2 లక్షల రూపాయలకు ఆదాయపు పన్ను మినహాయింపు ఉంటే ఇప్పుడు ఏకంగా 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇంకా పలు ఇతర అంశాలను వివరంగా ఏకరువు పెట్టారు. భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల ప్రచారం కోసం అక్కడకు వెళ్లారు. ఆయన అక్కడే ఎంపీలతో కలిసి బడ్జెట్ పై మాట్లాడారు. ఇది కొంతలో కొంత డ్యామేజీ కంట్రోల్ చేసిందని ఆ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి చెందిన 8 మంది అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వారిలో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వైపు రావడానికి ఇష్టపడడం లేదట. అందులో హైదరాబాద్ మహానగరం నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాజా సింగ్ పార్టీ కార్యాలయం వైపు కన్నెత్తి కూడా చూడటానికి ఇష్టపడడం లేదు. ఇక మిగతా 7 ఎమ్మెల్యేలు ఆయన దారిలోనే నడుస్తున్నారని ఆ పార్టీ నేతలు వాపోతున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి హైడ్రాపై ప్రెస్ మీట్ ను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కాకుండా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసుకున్నారు. అంతే తప్ప పార్టీ రాష్ట్ర ఆఫీస్ ను ఉపయోగించుకోలేదు. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఎమ్మెల్యేలు రాజా సింగ్, వెంకటరమణారెడ్డి ఈ ఇద్దరు తాము మిగతా ఎమ్మెల్యేల కంటే ప్రత్యేకంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారనే ప్రచారం ఉంది. మొత్తం మీద చెప్పాలంటే అధికార కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి దాదాపు బీజేపీ ఎమ్మెల్యేలందరూ వెనకంజ వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే తెలంగాణకు చెందిన పలువురు బీజేపీ ఎమ్మెల్యేల లెక్కలు వేరే ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు రాష్ట్ర పార్టీ నేతలు ఓ పని అప్పగించారట. అదేంటో కాదు, జనవరి 26న రేవంత్ ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలు అమలు కావడం లేదని, వాటిపై మీడియాతో మాట్లాడాలని సూచించారట. ఆయా విమర్శలు, ఆరోపణలకు సంబంధించి పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డి కష్టపడి స్క్రిప్ట్ రెడీ చేశారట. దాన్ని అందించే లోపునే ఎమ్మెల్యే పాయల్ శంకర్ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి హడావిడిగా వెళ్లిపోయారని ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. ఉత్తర తెలంగాణకు అన్యాయం జరుగుతుందనే నినాదం తప్ప పార్టీ లైన్ గురించి పెద్దగా పట్టించుకుని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా అధికార కాంగ్రెస్ పై ధ్వజమెత్తాలంటే వెనకడుగు వేస్తున్నారని సమాచారం. అంశాల వారీగా అధికార పార్టీపై దాడి చేయకుండా సైలెంట్ గానే ఉంటున్నారని పార్టీ కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరి దారి వారిదే అన్నట్లుగా ఉంటున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. పార్టీ రాష్ట్ర కార్యాలయానికి దూరంగా ఎవరి లెక్క వారిదే అన్నట్లుగా వ్యవహారం సాగిస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎమ్మెల్యేల వ్యవహారం ఏ విధంగా చక్కదిద్దుతుందో చూడాలి.